సోమవారం రోజు శివుని పటం ముందు ఈ ఒక్కటి పెడితే చాలు, మీ జీవితం మారి మీ కోరికలు తీరుతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి సోమవారం రోజు శివుడి పటం ముందు ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దేశంలో ఎక్కువ మంది హిందువులు పూజించే దేవుడు శివుడు. జలంతో అభిషేకించిన భక్తులు కోరిన కోరికలు తీర్చే భోళాశంకరుడు. శివుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా భావిస్తూ ఉంటారు. శివయ్యను నమ్మి కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం. ఈ కైలాసనాథుడు ప్రసన్నుడై భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించటం వలన దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలు లభిస్తాయి. సోమవారం రోజు శివుని ఆరాధనకు అంకితం చేయబడిన రోజు. ఈ రోజున ఏ విధంగా శివుడిని పూజించిన ఫలితం ఉంటుంది? శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం. పరమశివుణ్ణి పూజించే భక్తుని జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు. శివుడు తన భక్తుల ప్రతి కోరికను తీరుస్తాడు. జీవితంలో ఎంత పెద్ద సవాలు ఎదురైనా శివుడిని ఆరాధించిన వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. శివుడు తన భక్తులకు అన్నింటా విజయాన్ని ప్రసాదిస్తాడు. శివుడు మంగళకారుడు. వ్యక్తి ఆధ్యాత్మిక సాధన అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. శివుణ్ణి పూజించే వ్యక్తికి ఏ విధమైన రోగం, దుఃఖం కలుగవు. ఒక స్త్రీ సంతానం కోసం లేదా వారసుడి కోసం శివుడిని ఆరాధిస్తే శివుడు సంతానం ప్రసాదిస్తాడని నమ్ముతూ ఉంటారు. శివుడు శక్తి స్వరూపం కనుక ఆయన్ని ఆరాధించటం ద్వారా దైవం, బలం, శక్తి లభిస్తుంది. శివ భక్తులకు శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. పరమశివుణ్ణి ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. పెళ్లిగాని అమ్మాయి ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం. పరమశివుణ్ణి పూజించే వారికి ఎటువంటి శత్రువు, భయం ఉండదు. శివుడిని ఆరాధించటం ద్వారా ఒక వ్యక్తి తన శత్రువులపై విజయం సాధించటంలో విజయం సాధిస్తాడు. పరమశివుని ఆరాధన అన్ని రకాల భోగభాగ్యాలను ఇస్తూ చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అటువంటి భోళాశంకరుణ్ణి ఎలా పూజించాలి? శివుని పటం ముందు దేనిని పెట్టడం వలన మీ కోరికలు తీరి మీరు ఎలా ఐశ్వర్యవంతులవుతారో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. చరిత్రలోనే గొప్ప చక్రవర్తి ఎవరంటే వినిపించే మొదటి పేరు అలెగ్జాండర్. అలాంటి చక్రవర్తిని ఒక ముసలి సాధువు ఆశ్చర్యపరిచిన సంఘటన ఒకటి ఉంది. గ్రీకుల చరిత్రను నమోదు చేయటంలో చాలా శ్రద్ధను చూపించేవారు. అందుకని మనం చదువుకోబోయే ఘటన ఎవరో ఊహించి ప్రచారం చేసింది కాదు. ఆయనతో పాటు మన దేశాన్ని సందర్శించిన గ్రీకుల పత్రాల ఆధారంగా ప్లూటార్చ్ వంటి చరిత్రకారులు దీనిని అక్షరబంధం చేశారు. అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 325-327 మధ్య భారతదేశం మీదికి దండెత్తాడు. అప్పటికే ప్రపంచంలో వెలిగిపోతున్న భారతదేశాన్ని జయిస్తే గాని తన ప్రపంచ యాత్ర సంపూర్ణం కాదన్నది అలెగ్జాండర్ అభిమతం. అందుకోసం సింధు నదీ తీరం దగ్గర మకం వేసుకుని ఆ దేశంలోనికి ఎలా చొచ్చుకుపోవాలా అని ఆలోచించటం మొదలుపెట్టాడు. ఇంతలో అతని సైనికాధికారులు 10 మంది సాధువులను వెంట తీసుకుని వచ్చారు. వీళ్ళు మన అధికారాన్ని అంగీకరించటం లేదని, పైగా మన మీదకు యుద్ధం చెయ్యమని ప్రజలను ప్రేరేపిస్తూ ఉన్నారని వివరించారు. వాళ్ళని చూస్తేనేమో ఒంటి మీద నూలుపోగు కూడా లేని సాధువులు, కానీ తన అధికారాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. మిమ్మల్ని చూస్తే గొప్ప జ్ఞానుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. అందుకని మీకో పరీక్ష పెడతాను. మీలో ప్రతి ఒక్కరిని ఒక్కో ప్రశ్న వేస్తాను. ఎవరైతే మొదటి అసంబద్ధమైన జవాబును ఇస్తారో వారిని చంపేస్తాను అన్నాడు. వారి సమాధానాలు సవ్యమైనవా కాదా అని జేరీజు చేసేందుకు వారిలో వృద్ధుడైన ఒక వ్యక్తిని న్యాయ నిర్ణేతగా నిర్ణయించాడు. మొదటి వ్యక్తిని ఇలా ప్రశ్నించాడు అలెగ్జాండర్. ఈ ప్రపంచంలో బతికి ఉన్నవి ఎక్కువ ఉన్నాయా, చనిపోయినవి ఎక్కువ ఉన్నాయా? దానికి ఆ సాధువు బతికి ఉన్నవే, ఎందుకంటే చనిపోయినవి ఉన్నట్లు కాదు కదా అని జవాబిచ్చాడు.
ఇక రెండో సాధువును ఇలా ప్రశ్నించాడు. అన్నిటికంటే పెద్ద జీవులు నేల మీద ఉంటాయా, సముద్రంలో ఉంటాయా? నేల మీదే, ఎందుకంటే సముద్రం కూడా నేల మీదే ఉంది కదా అన్నది అతని జవాబు. మృగాలలో అతి తెలివైన మృగం ఏది అని మూడో సాధువును అడిగాడు అలెగ్జాండర్. ఇంతవరకు మనిషి కంటపడనిది అని తెలివిగా సమాధానమిచ్చాడు అతను. ఇక్కడి ప్రజలను మీరు ఎందుకని ఎదురు తిరిగేందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు అని నాలుగో సాధువును అడిగాడు. ఎందుకంటే వాళ్ళు బతికిన మరణించిన మన గౌరవాన్ని నిలుపుకోవాలని నా ఉద్దేశం కాబట్టి అని జవాబిచ్చాడు అతను. ఆ తరువాత అలెగ్జాండర్ ఐదో మనిషిని పగలు ముందా రాత్రి ముందా అని అడిగాడు. తన ముందర వచ్చిన పగలు కంటే ఒక పగలే ముందు అని ఘాటుగా జవాబిచ్చాడు ఐదో సాధువు. ఒక వ్యక్తి అత్యంత అభిమానాన్ని ఎలా పొందగలడు అన్నది ఆరో సాధువుని అడిగిన ప్రశ్న. అంతులేని అధికారం ఉండి కూడా ఇతరులతో భయాన్ని కలిగించని వాడే గొప్ప అభిమాని పొందగలడు అన్నాడతను. ఇక ఏడో సాధువును ఒక సాధారణ మానవుడు దేవుడిగా మారాలంటే అని అడిగాడు. తప్పకుండా ఒక మనిషి చేయలేని పని చేస్తే అతను దేవుడిలాగా మారగలడు అన్నది సమాధానం. జీవితం బలమైనదా, మృత్యువు బలమైనదా అని ఎనిమిదో వ్యక్తిని అడిగాడు చక్రవర్తి. జీవితమే, ఎందుకంటే అది ఎన్నో రుగ్మతలను తట్టుకుంటుంది కాబట్టి అని చిరునవ్వుతో చెప్పాడు అతను. ఒక మనిషి ఎంతకాలం సంతోషంగా జీవించగలడు అని ఆఖరి సాధువును అడిగాడు అలెగ్జాండర్. జీవితం కంటే మరణం మేలనుకునేంత కాలం అతడు సంతోషంగా జీవించగలడు అన్నది అతనికి దక్కిన జవాబు. ఈ జవాబులన్నిటికీ తృప్తి చెందిన విశ్వవిజేత తాను న్యాయ నిర్ణేతగా నియమించిన 10వ సాధువు వంక తిరిగి మీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు. రాజా, నా దృష్టిలో ఒకరికంటే మరొకరు పనికిమాలిన సమాధానాలను ఇచ్చారు. అవేవీ నాకు తృప్తి కలిగించలేదు అని తాపీగా చెప్పారు ఆ వృద్ధ సాధువు. అయితే ముందు నిన్ను చంపుతాను, ఆ తర్వాత వాళ్ళందరినీ చంపుతాను అన్నాడు అలెగ్జాండర్. అలా ఎలా చేస్తారు మహారాజా అన్నాడతను నవ్వుతూ. ఎవరైతే మొదటి పనికి మాలిన సమాధానాన్ని ఇస్తారో వారిని ముందుగా దండిస్తానని చెప్పారుగా. నా తీర్పు నిజమే అయితే వారిలో మొదటి వ్యక్తికి మరణదండన విధించిన తరువాతే రెండో ప్రశ్న అడిగి ఉండాలి కదా అంటూ నిశ్చలంగా ఉండిపోయాడు ఆ సాధువు. అతని మాటల్లోని సమయ స్ఫూర్తిని గ్రహించిన అలెగ్జాండర్ వాళ్ళందరినీ కూడా గౌరవంగా సత్కరించి విడిచిపెట్టేశాడు. ఇక వీడియోలోకి వస్తే సోమవారం ఉదయం నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత మీ పూజ గదిలో శివుని పటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. శివుడికి ఇష్టమైనటువంటి మారేడు దళాన్ని సమర్పించుకోవాలి. మీకు దగ్గరలో మారేడు చెట్టు ఉన్నట్లయితే మారేడు ఆకును కోసి ఇంటికి తెచ్చుకోవాలి. మారేడు ఆకును కోసేటప్పుడు చెట్టుకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆ ఆకును కోయటం వలన మీరు చేసే పరిహారం సఫలం అవుతుంది. ఆ తర్వాత ఆ ఆకును నీటితో శుభ్రంగా కడగాలి. మారేడు ఆకు దొరక్కపోతే తమలపాకును తీసుకోవచ్చు, లేదా రావి ఆకును కూడా తీసుకోవచ్చు. కాకపోతే మారేడు ఆకు అయితే మీకు ఉన్న కోరికలు తీరి అదృష్టం కలిసి వస్తుంది. అందులో శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకు. మారేడు ఆకును పసుపు నీటితో లేదా మంచినీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత కొంచెం పసుపును తీసుకుని ఆ పసుపులో గంగాజలం ఉంటే కొద్దిగా కలపాలి. లేకపోతే రోజ్ వాటర్ని అయినా సరే కలుపుకోవాలి. ఈ రెండూ లేకపోతే కళాయిలో పట్టిన నీళ్లను వాడుకోవాలి. ఇలా పసుపులో గంగాజలం కలుపుకోవాలి. ఆ తరువాత ఆ పేస్టుతో ఆ ఆకు మీద మీ కోరిక ఏదైతే ఉందో ఆ ఉద్యోగం రావాలని, ధనం కావాలని, ఇలా తీరని కోరిక ఏమైతే ఉందో దానిని రాయాలి. ఏదైనా ఒక కోరికను మాత్రమే రాయాలి. మీ కోరిక రాసే ముందు ఆకు మీద ఓం నమఃశివాయ అని రాసి ఆ తరువాత మీ కోరికను రాయాలి. ఇలా రాసిన ఆ ఆకును శివుని పటం ముందు పెట్టాలి. ఇలా చేయటం వలన శివుని అనుగ్రహంతో మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. ఇలా 7 సోమవారాలు చేయాలి. ఆ తర్వాత దీపాన్ని వెలిగించి నైవేద్యాలను సమర్పించుకోవాలి. చివరిగా హారతిని ఇచ్చి మీ కోరిక నెరవేరాలని సంకల్పం చేసుకొని నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న కోరికలు నెరవేరటమే కాకుండా మీ వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి, మీకు ఉద్యోగం వస్తుంది.
మీరు ధనాన్ని సంపాదించి ధనవంతులవుతారు. మీరు రాసిన కోరిక ఆ ఆకు మీద ఎండిపోయిన తర్వాత, అంటే పసుపు ఎండిపోయిన తర్వాత దానిని తీసి శివుని పటం వెనకాల పెట్టుకోవాలి. ఆ ఆకు ఎండిపోయే వరకు లేదా 3 నెలల వరకు ఉంచుకోవాలి. ఇలా శివునికి ఇష్టమైన మారేడు దళంపై మీ కోరిక రాసి శివుని పటం ముందు ఉంచటం వలన మీకు ఎటువంటి కోరికలు ఉన్నా అవి తీరిపోతాయి, మంచి ఫలితాలు పొందుతారు. మీ కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మరి మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా సోమవారం రోజు శివుడి పటం ముందు ఈ ఒక్క మారేడు ఆకును పెట్టడం వలన మీ కోరిక నెరవేరుతుంది. శివుని అనుగ్రహంతో మీరు అపర కుబేరులు అవుతారు. నమ్మకంతో చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. సోమవారం అనేది పరమ పవిత్రమైన రోజు. ఈ రోజున ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారో, కష్టాలు కన్నీళ్లతో బాధలు పడుతూ ఉంటారో వారు చిన్న పరిహారం చేస్తే చాలా ఈజీగా కష్టాలు పోతాయి, మంచి ఫలితం వస్తుంది, మీ జీవితం మారిపోతుంది. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ వస్తువును రాత్రంతా కూడా ఇంట్లో ఉంచి ఉదయాన్నే లేవగానే బయట పడేస్తే అద్భుతాలు జరుగుతాయి. రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది. ఇంట్లోని దరిద్రం దౌర్భాగ్యం పోతుంది. ఇంట్లోనే కాదు, వ్యాపార స్థలాలలో కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ పరిహారం వలన జనాల ఏడుపు పోతుంది, దౌర్భాగ్యం పోతుంది. మీపై ఏమైనా చెడు ప్రయోగాలు జరిగితే దాని నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఇంట్లోని ఆర్థిక సమస్యలు కూడా పోతాయి. అంతా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. అంత మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అసలు ఏం చేయాలి అంటే, సోమవారం ముందు రోజు రాత్రి, అంటే ఆదివారం రోజు రాత్రి ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయను 4 భాగాలుగా కట్ చేయండి. అంటే నిమ్మకాయని 4 ముక్కలుగా పువ్వు విచ్చినట్లుగా కట్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ మధ్యలో కొన్ని నల్ల ఆవాలను వేయండి. ఆ తర్వాత 2 చిటికెళ్ళ కుంకుమ వేయండి. ఇప్పుడు ఈ నిమ్మకాయను ఒక ప్లేట్లో, అంటే చిన్న ప్లేట్లో పెట్టి ఇంటిలోని గదులన్నిటిల్లో కూడా తిప్పండి. ప్రతి గదిలో నిమ్మకాయను చూపించండి. బాత్రూమ్ వదిలేసి బెడ్రూమ్, కిచెన్, హాల్ అన్ని గదుల్లో కూడా ఈ నిమ్మకాయను తిప్పి చూపించండి. అలా అన్ని గదుల్లో కూడా తిప్పిన తర్వాత ఈ నిమ్మకాయ ప్లేట్ను మీ ఇంట్లో ఎక్కడైనా సరే చీకటిగా ఉండే ప్రదేశాలలో పెట్టి వదిలేయండి. సోమవారం ఉదయం లేవగానే ఈ నిమ్మకాయను తీసి బయట విసిరేయండి. అంటే ఇంటి దగ్గర ఎక్కడైనా సరే మొక్కలు ఉంటే ఆ మొక్కల్లో పడే విధంగా విసిరివేయండి. మెయిన్ ఏంటంటే ఎవ్వరూ తొక్కని చోట పడేలాగా విసరాలి. ఇలా సోమవారం ఉదయం లేవగానే నిమ్మకాయని విసిరేస్తే మీ ఇంట్లోని దరిద్రం మొత్తం కూడా పోతుంది, దౌర్భాగ్యం మొత్తం కూడా పోతుంది. కష్టాలు పోయి ఐశ్వర్యవంతులుగా మారే మార్గాలు తెలుస్తాయి. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా సోమవారం ఉదయం ఈ విధంగా చేసి మీ దౌర్భాగ్యాన్ని తొలగించుకొని సంతోషంగా జీవించండి.